First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ఇప్పుడు అప్కమింగ్ హాట్ థీమ్ అంటే ఈవీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. గడ్కరీ గారు ఇచ్చే సంచలనమైన స్టేట్మెంట్స్ కూడా దానికి మంచి బూమ్ అయితే ఇస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇందులో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, ఏంటి పరిస్థితి అనేది మొత్తం అనాలిసిస్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, రైట్ నౌ నితిన్ గడ్కరీ గారు ఈవీకి సంబంధించి ఎందుకో తెలియని పుష్ అంతా ఇస్తున్నారు. అవునండి. కంప్లీట్గా నెక్స్ట్ ఇండియా అంటే ఈవీ అంటే ఇండియా అనే విధంగా కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆయన. అండ్ కాకపోతే ఆ థీమ్ హాట్ అవుతుంది అని అనిపించే లోపే అందులో ఎక్కడో ప్రోస్తో పాటు కాన్స్ కూడా ఉంటాయి కదా. అవునండి. అందులో రిలేటబుల్ సెక్టర్స్ ఇంకేమున్నాయి, రిలేటబుల్ కంపెనీస్ ఏముంటాయి, ఓవరాల్ దాన్ని అనాలిసిస్ చెప్తారా? చెప్తానండి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఈసారి ఏం చేస్తుందంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువైపోతుంది. ఆయిల్ గోల్డ్ మీద మనకి మేజర్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత అన్ని కంట్రీస్ చూసుకుంటే ఎక్కువగా ఏమైపోయాయంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఈ ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఆ గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ని ఎలా చేయాలి అని ఆలోచించడంతో మొత్తం ఆల్ కంట్రీస్ అన్నీ కూడా ఈ యొక్క ఫ్యూయల్ మీద నుంచి వేరే ఆల్టర్నేట్కి వెళ్దామని చూస్తున్నారు. అందులో మేజర్గా చూసేది ఇండియా మెయిన్ ఫోకస్ పెట్టుకుని ఇండియా. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా కంప్లీట్గా ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసి ఈ ఫ్యూయల్ని కొంచెం ఆల్టర్నేటివ్గా తీసుకురావాలి అనేది తీసుకొచ్చింది. వాటిల్లో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఈ బయోడీజిల్ కానీ బయోఫ్యూయల్ కానీ తర్వాత ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఎలా తీసుకురావాలి, అలాగే ఇలా ఆల్టర్నేటివ్స్ ఫస్ట్ చూస్తున్నారు. తర్వాత ఏంటంటే వెహికల్స్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీని తీసుకురావటం వల్ల ఈ ఫ్యూయల్ కన్జంప్షన్ మేజర్గా తగ్గిద్దామని చూస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ గడ్కరీ గారు స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సేల్స్లో ఆటోమొబైల్ సేల్స్లో ఈవీ వాటా 10% ఉంది. 20 లక్షల వెహికల్స్ అమ్మితే దాదాపు ఒక 8 lakhs 10% ఇవి ఉన్నాయి. ఇప్పుడు 2030కి వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఈవీ కన్జంప్షన్ 30 to 40% వస్తుంది టోటల్ వెహికల్స్కి అనేది వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఆ రకంగా గవర్నమెంట్ ఎప్పుడైతే ఏ సెక్టర్ అయితే పుష్ చేస్తుందో అవి గ్యారంటీగా పైకి రావాల్సినవే. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం చూస్తుంటే 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇప్పుడు మెయిన్ కంపెనీస్ కూడా మనం చూస్తే 2 wheelersలో టీవీఎస్ మోటార్ కానీ ఆ తర్వాత హీరో మోటార్ కానీ ఇవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొచ్చేసాయి. అంటే ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీస్ కాబట్టి అందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కాబట్టి అదొక పాజిటివ్ ఫ్యాక్టర్. అలాగే ఈవెన్ 4-wheeler కంపెనీస్లో కూడా ఈవీ వెహికల్స్ వస్తున్నాయి. టాటా మోటార్స్ ఎప్పటి నుంచో ఉంది, అలాగే మహీంద్రాది వస్తుంది, అలాగే ఇప్పుడు మారుతి కూడా ఇంకొక 2 yearsలో ఈవీ తీసుకొస్తామని చూస్తున్నాం. కాబట్టి ఇవన్నిటిని చూస్తుంటే ఏంటంటే రానున్న భవిష్యత్తులో ఆయన చెప్పేది నిజమే. ఎందుకంటే నెక్స్ట్ 4 years ఈ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సోలార్ ఎలక్ట్రికల్స్ కానీ సోలార్ కానీ బయోడీజిల్ వీటిల్లో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అంటే ఆ ఫ్యూయల్ యొక్క కన్జంప్షన్ని డ్రాస్టిక్గా ఒక 30 to 40% తగ్గించాలని చూస్తున్నారు. కాబట్టి ఈ న్యూస్ ద్వారా మనం ఏం బెనిఫిట్ అవ్వాలి? ఇప్పుడు ఓకే, ఆ న్యూస్ నడుస్తుంది, మనం ఏం బెనిఫిట్ అవ్వాలంటే ఇప్పుడు మనం అలాంటి కంపెనీస్ ఏమున్నాయి నెక్స్ట్ 3-4 years వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ కంపెనీలతో గ్రోత్లో మనం కూడా ఇన్వెస్ట్ చేసుకొని మనం కూడా గ్రోత్ మన ఫండ్స్ మన వెల్త్ పెంచుకోవచ్చు అనేది నాకు అనిపించిన పాయింట్. సో అందుకని ఏంటంటే ఈ వీడియోలో అలాంటి కంపెనీలు ఏమున్నాయి అనేది ఒకసారి చూసుకుంటే వాటిని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. వాటిల్లో మీకు నచ్చినవి బాగున్నవి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోనే. సో మేము ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు ఇవి తీసుకోమని. సో వాటిల్లో ఏమవుతుందంటే మెయిన్ పవర్ తీసుకోవడానికి టాటా పవర్ కానీ తర్వాత ఎన్టీపీసీ ఒకటి, ఓఎన్జీసీ, ఈ పవర్ గ్రిడ్, అలాగే ఈ బీపీసీఎల్, అదాని పవర్, ఈ పవర్ కంపెనీస్లు మేజర్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు టాటా పవర్ లాస్ట్ 4 years బ్యాక్ చూస్తే అది 50 rupees నుంచి మళ్ళీ 400 చేంజ్ ఉంది. ఇది ఇలా ఉంటే ఎందుకంటే టాటా పవర్కి ఎస్పెషల్గా పాజిటివ్ ఏంటంటే టాటా మోటార్స్కి పవర్ ఇచ్చే స్టేషన్స్ పెడుతున్నారు. సో ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ కూడా టాటా పవర్ పెడుతున్నారు కాబట్టి ఎక్కువ కన్జంప్షన్ పవర్ అయ్యే బిజినెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీనికి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి తోడు ఈ ఈవీ ఛార్జర్స్ అంటే ఛార్జింగ్ ఫెసిలిటీస్ లేక మనకి బాగా సేల్స్ అవ్వట్లేదు అనేది గవర్నమెంట్ గమనించి ఇప్పుడు పెట్రోల్ స్టేషన్స్ ఎలా ఉంటాయో
అలాగే మీకు తెలియదుగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కువ పెట్టేస్తున్నారు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జస్ట్ లైక్ పెట్రోల్స్ లాగా ఛార్జింగ్ స్టేషన్లు కనపడతాయి. ఎప్పుడైతే అవి కనపడతాయో అందరం కూడా అప్పుడు వెహికల్స్ కొంటాం. ముందు ఏంటంటే ఈ థ్రెట్ ఒకటి ఉంది, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి మధ్యలో ఆగిపోతే ఏంటి, ఇన్ని లక్షలు పెట్టి వెహికల్స్ కొన్నాము, ఇది ఆగిపోతే ఏంటనేది కదా మనం అందరం ఆపేసేది. అదొక మేజర్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తే 2 ఇయర్స్లో ఇండియా మొత్తం చాలా కొన్ని వేల పాయింట్లు ఉంటాయి ఇవి ఛార్జింగ్ పాయింట్స్. అదేం చేస్తున్నారంటే ఇంకా కూడా ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి అది కాంట్రాక్ట్గా ఇవ్వటం కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ చేయటం కానీ చేస్తున్నారు. దాంతో ఎప్పుడైతే అవన్నీ మనం చూస్తామో ఆటోమేటిక్గా మనం ఉంటాం. తర్వాత ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంచెం ఇప్పుడు కాస్ట్ ఉంది. ఆ కాస్ట్ కట్టింగ్కి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బ్యాటరీస్ని తగ్గించడం కానీ కాస్ట్ కట్టింగ్ యాక్టివిటీస్ చేసి నార్మల్కి తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 వీలర్స్ అదే రేంజ్లోకి వచ్చాయి. పెట్రోల్ వెహికల్ ఏ రేంజ్ ఉందో ఇప్పుడు ఈవీ వెహికల్ కూడా అదే రేంజ్కి వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ 4 వీలర్స్ కూడా ఆ రేంజ్ కనుక వస్తే మనకి కాస్ట్ కటింగ్ బాగా అవుతుంది. సో కన్జంప్షన్ బాగా ఉంటుంది. సో అలాగే ఈవీ బ్యాటరీ మేజర్ సమస్యగా ఉంది, అది కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్గా మనకి జరుగుతున్నాయి. అలాగే టెస్లా కనుక ఇండియాలో మార్కెట్లోకి వచ్చిందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒక రేంజ్లోకి వెళ్తాయి. ఎందుకంటే ఆ రేంజ్ కాంపిటీషన్ కనుక వస్తే అన్నీ అప్డేట్ అవుతాయి. ఎందుకంటే ఒక లీడర్ని ఫాలో అవుతారు కదా, దాని తర్వాత యాన్సిలరీ కంపెనీస్ అన్నీ కూడా ఫాలో అవుతాయి. కాబట్టి మీరందరూ అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమున్నాయి, అందులో యాన్సిలరీ కంపెనీస్ ఏమున్నాయి అనేది ఒక లుక్ వేసి, ఈ బ్యాటరీస్లో మనకి ఎక్సైడ్, అమర్రాజ్ ఇలా ఉన్నాయి. అలాగే ఈ యొక్క సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రికల్ అనగానే ఈ 3 వస్తాయి మనకి. పవర్ ఒకటి వస్తుంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒకటి వస్తుంది, అలాగే బయోడీజిల్ కానీ ఈ ఆల్టర్నేట్ ఫ్యూయల్ కానీ వీటిల్లో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకొని వాటిలో మనం ఒక మంచి కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక 3-4 ఇయర్స్ అలా ఉంటే మంచి వెల్త్ రావచ్చు అనేది నా యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్. వండర్ఫుల్ సార్. అండ్ రిలేటబుల్గా కూడా దీనికి సంబంధించి అంటే ఈ ఒక ఈవీ బ్యాటరీ తయారు అవ్వాలంటే పరిస్థితి, లేకపోతే ఒక ఈవీ కార్ తయారు అవ్వాలన్నా దానికి రిలేటబుల్ ఇండస్ట్రీస్ కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అనేవి చేస్తాయి అనుకుంటున్నాం. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఎంత కాదనుకున్నా 50 కోట్లనే ప్రాపర్గా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకున్నా సరే ఆ ఇండస్ట్రీ ఎంత పెద్ద అవుద్దో మనం ఊహించుకోవచ్చు. బహుశా నితిన్ గడ్కరీ గారి ప్లాన్ మరి ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూడాలి. అవునండి, ఎండ్ యూజర్ కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది సార్. ఇప్పుడు ప్రతిసారి మనం పెట్రోల్ బదులు ఫ్రీగా వెళ్ళటం అంటే చాలా తగ్గిపోతుంది కదా. అది ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది అందరం పాజిటివ్గా ఉన్నాం. అయితే ఏంటంటే ఆ యొక్క ఫెసిలిటీస్ ఇబ్బంది అయ్యి నెగిటివ్గా అవుతున్నాం. ఈ మధ్యలో కార్లు పేలిపోవటం ఇవన్నీ జరగటం, నెగిటివిటీస్ మీరు అన్నట్టు కాన్స్ ఎక్కువ అవి హైలైట్ అవుతున్నాయి. అవి జరిగే ఛాన్స్ 1%. ఆ 1% చాలా హైలైట్ అయ్యి అందరినీ కూడా భయపెడుతున్నాయి. లేకపోతే 1% నార్మల్ కదా, అది అవుట్కమ్ అయ్యి ఈ కాస్ట్ తగ్గి ఈ యొక్క ఫెసిలిటీస్ పెరిగితే మాత్రం అందరం చాలా మంచి ట్రెమెండస్ డిమాండ్ నెక్స్ట్ నేను అనుకోవటం 2 ఇయర్స్లో వచ్చేస్తుంది బాగా. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా మనం వెల్కమ్ చేస్తే చేంజ్ చేయక, బట్ వీ హ్యావ్ టు సీ వాట్ హ్యాపన్స్ అనేది. అండ్ వీటిపై ఈ అప్కమింగ్ హాట్ థీమ్పై మీకు ఇంకా డౌట్స్ ఉండి మీరు డిస్కస్ చేయాలి అనుకున్నట్టయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు రామచంద్రమూర్తి గారితో పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.